ఇప్పట్లో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఇవాళ గవర్నర్ ప్రసంగం ఉంటుంది. రేపు గవర్నర్ ప్రసంగం పైన చర్చ, ఎల్లుండి బడ్జెట్ పెట్టబోతున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సరిత అందిస్తారు. సరిత, ఇవాళ బడ్జెట్ సమావేశాల ఎజెండా ఎట్లా ఉండబోతోంది? రాజేష్, ఇవాళ ఉదయం 11:30కు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. గవర్నర్ ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయి. ఇప్పటికే అన్ని పార్టీలకి సంబంధించినటువంటి శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు ఒక్కొక్కరుగా అసెంబ్లీకి చేరుకుంటున్నారు. మరి కాసేపట్లో ఉభయ సభలు, ఈరోజు రెండు సభలు వేరువేరుగా ఉండవు. రెండు సభలను ఉద్దేశించి, ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ఉంటుంది. ఉదయం 11:30 గంటలకు గవర్నర్ ప్రసంగం ముగియగానే ఇంకా ఈ రోజుకి బిజినెస్ ఏమీ ఉండదు. సభని వాయిదా వేస్తారు. రేపు గవర్నర్ ప్రసంగం పైన ధన్యవాదాలు తెలిపేటువంటి తీర్మానం ఉంటుంది. ఈరోజు గవర్నర్ ప్రసంగం పైన రేపు అన్ని పార్టీలకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు సభలో మాట్లాడతారు. దాని తర్వాత ఎల్లుండి బడ్జెట్ని ప్రవేశపెట్టబోతోంది రాష్ట్ర ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ప్రవేశపెట్టబోతున్నటువంటి మొదటి బడ్జెట్ ఇది. కానీ ఈసారి పార్లమెంట్లో కూడా, అంటే పార్లమెంట్ ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ని పెట్టింది. కాబట్టి ఇక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ని ప్రవేశపెట్టబోతున్నట్లుగా తెలుస్తోంది. సో ఈసారి 10వ తేదీన ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దాని తర్వాత ఎన్ని రోజుల పాటు దానిపైన చర్చ ఉండబోతోంది అనేటువంటి అనేక అంశాలకి సంబంధించి ఈరోజు గవర్నర్ ప్రసంగం ముగియగానే బీఏసీ సమావేశం ఉంటుంది. సో బీఏసీ సమావేశంలో ఎన్ని రోజుల పాటు సభను నిర్వహించాలి, ఏ రోజు ఏ బిజినెస్లు ఉండాలి అనేటువంటి దానిపైన బీఏసీ సమావేశంలో ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించిన తర్వాత రెండు వేరువేరుగా బీఏసీలు ఉంటాయి. శాసనసభకు సంబంధించినటువంటి బీఏసీ సమావేశం ఉంటుంది. శాసన మండలికి సంబంధించినటువంటి బీఏసీ సమావేశం ఉంటుంది. రెండు విడివిడిగా బీఏసీ సమావేశాలు అవుతాయి. దాని తర్వాత శాసన మండలిని ఎన్ని రోజుల పాటు నిర్వహించాలి, శాసనసభను ఎన్ని రోజుల పాటు నిర్వహించాలి, అందులో ఏ బిజినెస్ల పైన మాట్లాడాలి, లేదు అంటే ఒక బడ్జెట్ పైన, అదేవిధంగా గవర్నర్ ప్రసంగంకి ధన్యవాదాలే కాకుండా ఇంకా ఏవైనా షార్ట్ డిస్కషన్స్ పైన డిస్కషన్ చేయాలా, లేదు అంటే ప్రభుత్వం ఇంకే వాటిపైన అయినా ఒకవేళ డిస్కస్ చేయాలనుకుంటే కనుక దాన్ని బీఏసీ సమావేశంలోనే చెప్తారు. ఈ అంశాలపైన మేము డిస్కస్ చేయాలనుకుంటున్నాము అనేటువంటి విషయాన్ని. బీఏసీ సమావేశం ముగిస్తే కానీ ఎన్ని రోజుల పాటు సమావేశాలు ఉండబోతున్నాయి, బిజినెస్ ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటిది తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఈరోజు ఉదయం 11:30 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. రాజేష్, రైట్, థ్యాంక్ యూ సరిత. కొద్దిసేపట్లో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఇవాళ ఉభయ సభల్ని ఉద్దేశించి గవర్నర్ తమిళిసై ప్రసంగించబోతున్నారు. రేపు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదం తీర్మానం పైన చర్చ ఉంటుంది. ఎల్లుండి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ పెట్టబోతోంది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇది తొలి బడ్జెట్ సమావేశాలు. ఫస్ట్ టైం కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్ని ప్రవేశపెట్టబోతోంది. అయితే ఈసారి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ మాత్రమే ప్రవేశపెట్టే అవకాశం ఉంది అనేది ఇప్పటిదాకా తెలుస్తున్న సమాచారం. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మరి కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. ఉభయ సభల సంయుక్త సమావేశంలో గవర్నర్ తమిళిసై ప్రసంగిస్తారు. రేపు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ఉభయ సభల్లో చర్చ జరగనుంది. ఎల్లుండి రాష్ట్ర వార్షిక బడ్జెట్ను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టడానికే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా కట్టుదిట్టమైన పోలీసు భద్రత ఏర్పాటు చేశారు.
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. ఉభయ సభల సంయుక్త సమావేశంలో గవర్నర్ తమిళిసై ప్రసంగిస్తారు. రేపు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ఉభయ సభల్లో చర్చ జరగనుంది. ఎల్లుండి రాష్ట్ర వార్షిక బడ్జెట్ను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ప్రభుత్వం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టడానికే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా కట్టుదిట్టమైన పోలీసు భద్రత ఏర్పాటు చేశారు.